ఇవాళ మనము ఆల్కహాల్ విత్డ్రావల్ సిండ్రోమ్ గురించి మాట్లాడుకుందాం. సో ఆల్కహాల్ విత్డ్రావల్ సిమ్టమ్స్ అంటే ఎట్లా ఉంటాయి? కొంతమంది రోజు ఆల్కహాల్ తీసుకొని ఒక 180 ml 360 ml కొంతమంది 720 ml వరకు కూడా తీసుకుంటారు. విస్కీలో కానీ లేకపోతే బ్రాండీ కానీ లేకపోతే కళ్ళు రూపంలో కానీ తీసుకుంటుంటారు. ఇట్లా కంటిన్యూస్గా డైలీ తీసుకున్నట్లయితే సడన్గా ఆపేయడం వల్ల వాళ్ళలో ఈ విత్డ్రావల్ సిమ్టమ్స్ అనేది వస్తాయి. సో విత్డ్రావల్ సిమ్టమ్స్ అంటే ఏంటి? ఎక్కువగా చేతులు వనకడము, గుబులుగా ఉండడము, నిద్ర పట్టకపోవడము, ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు రావడము, ఇంకా అగ్రెసివ్ అవ్వడం, విపరీతమైన కోపం రావడము, ఒక చోట కుదురుగా ఉండలేకపోవడం, బాగా రెస్ట్లెస్ ఫీల్ అవుతుంటారు. సో ఇట్లాంటి వాళ్ళల్లో హై బ్లడ్ ప్రెషర్ అనేది వస్తుంటుంది. ఈ టైంలో ఏ టైంలో విత్డ్రావల్ అనేది ఎక్కువగా ఉంటుందో బ్లడ్ ప్రెషర్ షూట్ అవుతుంది. బ్లడ్ ప్రెషర్ ఒకటే కాదు, పల్స్ రేట్ కూడా ఎక్కువగా పెరిగిపోతుంటుంది. సో వీళ్ళల్లో ఫిట్స్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువ. సో సడన్గా ఆల్కహాల్ ఆపేయడం వల్ల ఈ సిమ్టమ్స్ అనేవి వస్తుంటాయి. సో ఆల్కహాల్ ఆపేసి వాళ్ళు ట్రీట్మెంట్ కరెక్ట్ టైంకి సైకాట్రిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మెడిసిన్స్ ఉంటాయి. ఈ విత్డ్రావల్ సిమ్టమ్స్ని మనము కంట్రోల్ చేయొచ్చు, ఫిట్స్ని ప్రివెంట్ చేయొచ్చు, ప్లస్ ఈ హై బీపీ అనేది ప్రివెంట్ చేయొచ్చు, పల్స్ రేట్ నార్మలైజ్ చేయొచ్చు, ఇంకా నిద్ర కూడా నార్మలైజ్ చేయొచ్చు. సో కరెక్ట్ టైంకి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే వాళ్ళలో విత్డ్రావల్ సిమ్టమ్స్ అనేది ప్రివెంట్ చేసి వాళ్ళని మనం సేవ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఒకవేళ వాళ్ళు కరెక్ట్ టైంకి ట్రీట్మెంట్ తీసుకోకపోతే వాళ్ళలో డెలీరియం అనే ఒక ఫేస్ సెట్ ఇన్ అవుతుంది అనమాట. సో ఈ డెలీరియంలో వాళ్ళకి చెవులో మాటలు వినిపించడము, ఎవరో పిలుస్తున్నట్టు, ఎవరో మాట్లాడుతున్నట్టు, ఎవరో చంపాలని చూస్తున్నట్టు, లేని వాళ్ళు కనిపించినట్టు, ఇవన్నీ వస్తుంటాయి. విజువల్ హాలుసినేషన్స్, ఇంకా ఆడిటరీ హాలుసినేషన్స్ వస్తుంటాయి. ఇంకా ఎక్కువగా డెల్యూజన్స్, అనుమానం పడడము, ఎవరేదో చేస్తారని, ఎవరో చంపాలని చూస్తున్నారని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని చంపేయాలని చూస్తున్నారని, లేకపోతే ఎవరో వాళ్ళ మీద చేతబడి చేస్తున్నారని, ఇవన్నీ అనుమానాలు వాళ్ళలో పుడుతుంటాయి. సో ఈ డెలీరియంలో వాళ్ళు ప్రాణాలు కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయి డీహైడ్రేషన్ వల్ల. ఇంకా ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్, సోడియం లెవెల్స్ తగ్గిపోవడం, పొటాషియం లెవెల్స్ తగ్గిపోవడము, ఇవన్నీ వాటి లక్షణాలు అనమాట. సో కరెక్ట్ టైంకి వాళ్ళు సైకాట్రిస్ట్ని అప్రోచ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా తొందరగా రికవరీ అనేది ఉంటుంది.